నమస్తే అండి, నేను ప్రసాద్ని రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నుంచి. ప్రస్తుతం మన ఆహారం అంతా కల్తీలమయమైంది. ప్రకృతి సిద్ధంగా పండించవలసిన పండ్లను కూడా ఏవో కృత్రిమ రసాయనాలు పెట్టి, విష రసాయనాలు పెట్టి పండించడం వల్ల అవి తిని ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు. వీటికి పరిష్కారంగా ఏంటి? ఈ రసాయనాలు పెట్టకుండా ఏ రకంగా మనం ప్రకృతి సిద్ధంగా పండించుకోవచ్చు, ఈ విష రసాయన బారి నుంచి ఏ రకంగా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం గురించి మనం ఇక్కడ మేడ్చల్లోని నరసింహరాజు గారి కోల్డ్ స్టోరేజ్ రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి కార్బైడ్ లాంటి పౌడర్ లేకుండా ప్రజల ఆరోగ్యాలను హాని కలగించకుండా ఉండే ప్రాసెస్లో అన్ని రకాల పండ్లను పండించి మార్కెట్కి అందిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకున్నాం ఇక్కడ. నమస్తే నరసింహరావు గారు. నమస్తే అండి. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్నామండి, ఈ కార్బైడ్ లాంటిది అయితే పెడుతున్నారు. దానివల్ల ఎలాంటి హానికరమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రజలకి, దానికి పరిష్కారాలు ఏంటి? అలా అక్కడ రైతుకు నష్టపడకూడదు, ఇలా వినియోగదారులు కూడా ఆరోగ్యం చెడబెట్టుకుని ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోవడం గురించి, ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించడం మీ దగ్గరకు వచ్చాం. నమస్కారం అండి, నా పేరు నరసింహరాజు. మా సంస్థ పేరు కోల్డ్ స్పేస్ అగ్రోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ని. మేము 2013లో ఈ సంస్థను స్థాపించాం. ఇది రాజబొల్లారం విలేజ్, మేడ్చల్ మండలం. మేము బేసిక్గా రైపనింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్లో బాగా వర్క్ చేస్తున్నాం. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే కార్బైడ్ వల్ల కార్బైడ్ మన పేపర్లో, టీవీలో బాగా చూస్తూ ఉంటాం దాని గురించి. అది ఎంత విష రసాయనం, అది జనరల్గా వెల్డింగ్లో వాడుతూ ఉంటారు దాన్ని. అది దీనికి సంబంధించింది కాదు. దాంట్లోంచి ఎసిటిలీన్ అనే గ్యాస్ వస్తుంది. ఎసిటిలీన్ ఏం చేస్తుందంటే డీగ్రీనర్. అది ఓన్లీ పచ్చగా మారుస్తుంది అంతే కాయని అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, లోపల తెల్లగా ఉంటుంది, పైన పచ్చగా ఉంటుంది. చూడటానికి పైన లోపల మాత్రం రాదు. పైగా అది విష రసాయనం, అందులో ఆర్సెనిక్ ఉంటుంది. చాలా భయంకరమైన విషయం అనమాట. అది క్యాన్సర్ కారకం కూడా అని దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కానీ ఇల్లీగల్గా కొంత నడుస్తూ ఉంటుంది. ఈ అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఇథిలీన్ రైపనింగ్. ఇథిలీన్ అనేది న్యాచురల్ హార్మోన్. చెట్టు మీద ఎలా జరుగుతుందంటే, చెట్టు కాయ పక్వానికి వచ్చిన తర్వాత ఇథిలీన్ పంపిస్తుంది చెట్టు కాయలోకి. ప్రకృతి ఉంటుంది. అందులో 2 ppm ఇథిలీన్ ఉంటుంది. ఆ 2 ppm మనం ఇక్కడ అన్నీ అంత మెచ్యూర్డ్ ఉండవు కనుక మనం జనరల్ కమర్షియల్ మెచ్యూరిటీ అంటాం. 50% కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటే దాన్ని కమర్షియల్ మెచ్యూరిటీ అంటాం. ఆ 50% మెచ్యూరిటీ కాయ కోసినప్పుడు సుమారుగా చెట్టును పండిన కాయ ఎలా ఉంటుందో అంతే తీపి ఉంటుంది. అప్పుడు దాన్ని ఇథిలీన్ ప్రాసెస్లో పండిస్తాం అన్నమాట. ఇథిలీన్ ప్రాసెస్లో ఉండే గొప్పతనం ఏంటంటే, ఇథిలీన్ ప్రాసెస్ కూడా డీగ్రీనింగ్ క్యారెక్టర్ ఉంటుంది. డీగ్రీనింగ్ జరుగుతుంది, కానీ పండు కూడా రైపన్ అవుతుంది. అంటే ముందు కలర్ వస్తుంది, తర్వాత మెత్తబడుతుంది ఇథిలీన్లో. ఇది ట్రేడింగ్లో కానీ కమర్షియల్ స్కేల్లో కానీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ముందు కలర్ వస్తుంది కనుక మనం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అది మెత్తబడుతూ ఉంటుంది. నేచర్లో కూడా ఏమవుతుందంటే కలరు, రంగు ఒకేసారి వస్తుంది. ఈవెన్ రైపనింగ్ రావు, అన్నీ ఒకేసారి రైపన్ కావు. కాబట్టి ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా పాడవుతూ ఉంటాయి అన్నమాట. ఇథిలీన్ రైపనింగ్ ఇక్కడ అంతా కంట్రోల్ టెంపరేచర్ ఉంటుంది కనుక వెయిట్ లాస్ కానీ రాటన్ కానీ చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ వెయిట్ లాస్ సుమారుగా రోజుకు 1%, 4-5 రోజులకి 4-5% ఉంటుంది. అదే మీరు హాట్ టెంపరేచర్లో పెట్టినప్పుడు ఫ్రూట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఉన్న వేడిని సంగ్రహిస్తుంది. ఆ వేడి అక్కడ దాని చుట్టుపక్కల వేడి ఎక్కువ అవుతుంది అనమాట. కాయలు, ఫ్రూట్స్ మనం ముట్టుకుంటే కాలుతూ ఉంటాయి. మనం చాలా గడ్డిలో మాగబెట్టినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది ఫ్రూట్. 15% వెయిట్ లాస్ అవుతుంది. అలాగే రాటన్ కూడా అంత వేడిలో చాలా తొందరగా కాయ చెడిపోతుంది. 20-25% రాటన్ ఉంటుంది. అక్కడ పాడైపోయేది సుమారుగా 40% ఉంటుంది. ఇక్కడ 4% వెయిట్ లాస్, 3% రాటన్ ఉంటుంది. అంటే టోటల్ 7%. అంటే మీరు ఇక్కడ 25% మీరు గెయిన్ అవుతారనమాట. మీ లాసెస్ ఉండవు. కాబట్టి ఇది సురక్షితమైంది, సవకైంది అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ వల్ల ఎలాంటి ఆరోగ్య హాని ఉండదు. ఏముండదు. ఇథిలీన్ అనేది వెంటనే గాలిలో కలిసిపోతుంది. మనం ఒకసారి క్లోజ్డ్ రూమ్లో పెట్టి దాన్ని రైపనింగ్ చేస్తాం. రైపనింగ్ చేసి డోర్ తీయగానే మీకు 5-6 నిమిషాల్లో అది ఫ్రూట్లో ఎంత ఇథిలీన్ ఉందో 2 ppm అదే చూపిస్తూ ఉంటుంది బోర్డు మీద. ఇప్పుడు ఈ ప్రకృతి విపరీతాలు లాంటివి సంభవించి ఫ్రూట్స్ రాలిపోయినాయి, మామిడి చెట్లు విపరీతం రాలిపోతుంది కదా, అలాంటప్పుడు రైతు లాస్ పడుతుంటాడు కదా, దానికి పరిష్కారం ఏంటి? పండుతుందా ఈ ఛాంబర్లో? పండుతుందంటే పండుతుంది.
రంగు వస్తుంది, మెత్తబడుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనం బ్రిక్స్ అనేది 8% అంటే షుగర్ లెవెల్ more than 8% ఉన్నప్పుడు మనం రైపన్ చేసినప్పుడు డబుల్ అవుతుంది. more than 8 అంటే 8 లోపల ఉంటే అది పచ్చిదని లెక్క, పక్వానికి రాలేదని అర్థం. పక్వానికి రాంది అంత రుచిగా ఏమి ఉండదు, అయితే పండుతుంది, పండాలంటే పండుతుంది. అలాంటి వాటిని దీనికంటే మనం పచ్చికాయనే పౌడర్ చేసుకుంటారు, ఆమ్చూర్కి జనరల్గా మన సౌత్ ఇండియాలో ఎక్కువ చింతపండు వాడతారు, నార్త్ ఇండియాలో ఆమ్చూర్ వాడతారు పుల్లదనం కోసం. వాళ్ళు చింతపండు ఎక్కువ వాడరు, వాళ్ళు బాగా నార్త్ ఇండియాలో బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇండస్ట్రీలు కూడా మనకు చాలా అవసరం. ఆమ్చూర్ మనం పెద్దగా వర్క్ చేయట్లేదు ఆమ్చూర్ మీద. అలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉంటే దాన్ని ఏమాత్రం కొంచెం కూడా పాడైపోకుండా, ఒక కాయ కూడా పాడైపోకుండా దాన్ని చేసుకోగలం. మీరు చెప్పే ఈ ఇథిలిన్ ఛాంబర్స్ ప్రాసెస్ అంతా కూడా ఆర్గానిక్ ప్రాసెస్లో ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ ఉంది. ఆర్గానిక్లో కూడా దీన్ని ఇథిలిన్ ఒప్పుకుంటారు, ఎందుకంటే అది న్యాచురల్ ప్రోడక్ట్. ఇథిలిన్ అనేది నేచర్ కంటే మనం కొంచెం మోతాదు ఎక్కువిస్తాం అంతే. అది ఇమీడియట్గా మనం డోర్ తీసిన వెంటనే బయటకు వెళ్ళిపోతుంది, దానివల్ల ఇబ్బంది ఏముండదు. అదే ఆర్గానిక్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఏముండదు, మనం యాక్సెప్ట్ చేస్తారు. మీకు అది డాక్యుమెంటేషన్ కూడా ఉంది. ఇది కొంచెం ప్రాసెస్ చూపిస్తారు మరి మాకు? టోటల్ చూపిస్తాను. రాజు గారు, ఇప్పుడు మీ ఈ ఛాంబర్లో జరిగే ప్రాసెస్ అంతా కొంచెం టెక్నికల్గా వివరించండి సార్. ఈయన మా పార్ట్నరు సుదర్శన్ ప్రసాద్ వర్మ. ఓకే. ఈయన టెక్నికల్ మార్కెటింగ్ అంతా చూస్తూ ఉంటారు. ఈ కోల్డ్ స్టోరేజ్ టెక్నికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. చేస్తారు, మాట్లాడతారు. నమస్తే అండి, సుదర్శన్ ప్రసాద్ వర్మ నా పేరు. ఈ కోల్డ్ స్పేస్లో నేను మార్కెటింగ్ డైరెక్టర్ని. ఇక్కడ ఫ్రూట్ అన్నది బేసిక్గా టెస్ట్ అయిపోయాక, ప్రీ కూలింగ్ అయిపోయాక ఈ చేంబర్లో పెడతామండి. 9 చేంబర్లు ఉన్నాయి మాకు ఇక్కడ. ఈ చేంబర్లో బేసిక్గా మామూలుగా బయట ఉండే రైపనింగ్ యూనిట్లకి ఇక్కడికి తేడా ఏంటంటే, ఈ ఎయిర్ అన్నది హై ప్రెషర్లో ఉంటుంది అనమాట. ఈ ఏ మూలను చూసినా ప్రతి ఫ్రూట్కి అంతే మోతాదుల్లో కావాల్సిన ఇథిలిన్ అన్నది ఒక న్యాచురల్ రైపనింగ్ హార్మోన్ అండి. FDA రూల్స్ ప్రకారం, FDA గైడ్లైన్స్ ప్రకారం ఇథిలిన్ అన్నది న్యాచురల్ రైపనింగ్ ప్రాసెస్ అండి. చెట్టు నుంచి వచ్చే హార్మోన్ని మనం ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఒక టెంపరేచరు, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇథిలిన్ ఈ 4-5 పారామీటర్స్ని మేము ఈ ఛాంబర్లో మేనేజ్ చేస్తాము. ఇది న్యాచురల్ అండి. చెట్టుకి ఎలా పండుతుందో ఈ లోపల కూడా అదే పద్ధతిలో పండుతుంది, కాబట్టి దాన్ని న్యాచురల్ ప్రాసెస్ అనే అంటారు FDA గైడ్లైన్స్ ప్రకారం. ఈ ఛాంబర్లో 20 టన్స్ పడుతుందండి. ఛాంబర్లో 15,000 CFM క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ ప్రెషర్ ఉంటుందండి, ఎయిర్ ప్రెషర్. అంత ప్రెషర్ ఉంటుంది కాబట్టి మ్యాంగోకి సూటబుల్ అండి ఈ ఛాంబర్. మిగతా చేంబర్లన్నీ ఫోర్స్డ్ ఎయిర్ అంటారు, అది ఊరికే గాలి పంప్ చేస్తుంది. మధ్యలోనో ఆ చివర ఫ్యాన్ లాంటివి ఉంటాయి, అది ఇథిలిన్ని పుష్ చేస్తుంది. కాబట్టి దగ్గరున్న ఫ్రూట్కేమో ఎక్కువ అందుతుంది, దూరంగా ఉన్న దానికేమో అందకుండా ప్రాపర్గా ఈవెన్ రైపనింగ్ రాదనమాట. మా ఛాంబర్ గొప్పదనం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాం. టెక్నికల్గా ఇది ఇలాంటి ఛాంబర్ స్టార్ట్ చేసింది కోల్డ్ స్పేసే. సో ప్రతి ఫ్రూటు అంటే ఏ క్రేట్లో కింద ఉన్నదైనా పైన ఉన్నదైనా ఏ మూలన ఉన్నదానికైనా ఆ ఈక్వల్ ఇథిలిన్ అన్నది అందుతుంది, ఈక్వల్గా రైపనింగ్ అన్నది వస్తుంది అనమాట. మీకు ఫ్రూట్ పండినప్పుడు ఇలా ఈవెన్ రైపనింగ్ ఉంటుంది, ఎటు సైడ్ చూసినా ఒకటే రంగు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా స్వీట్ ఉంటుంది. స్వీట్ని పెంచడం రైపనింగ్ అసలు రైపనింగ్ ముఖ్య ఉద్దేశం. దాని లోపల ఉన్న ఆ షుగర్స్ పెరుగుతాయండి, స్వీట్ బాగుంటుంది, అంటే తినడానికి బాగుంటుంది కదా. ఆ ప్రాసెస్కి ఇది సూటబుల్గా ఏదన్నా చేయాలంటే ఇదే చేయాలండి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అంత ఇదిగా మార్కెట్లోకి రాలేదు. మేము 6 ఏళ్ళు అయిందండి పెట్టి. దరిదాపులుగా ఒక 2,000 టన్నుల నుంచి 3,000 టన్నుల దాకా చేస్తున్నామండి ప్రతి సంవత్సరం, పర్ ఇయర్ అండి. మ్యాంగో సీజన్లో మ్యాంగో మట్టికి 3,000 టన్నులు చేస్తున్నాం. బనానా చేస్తున్నాము, సపోటా అంటే దానిమ్మ ఊరికే స్టోరేజ్ ఇట్లాంటివి అన్నీ చేస్తున్నామండి. బట్ మ్యాంగో వరకు అయితే వేరే ఎవరి దగ్గర అవ్వంది. ఇక్కడ ఎందుకు అవుతుందంటే మా టెక్నికల్గా ఈ ప్రెషర్ ఉంది కాబట్టి మ్యాంగోకి సూటబుల్ అండి ఈ ప్రాసెస్. దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్ ప్రాసెస్ అని FDA నామ్స్ ప్రకారం ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. సో రైతుకి చాలా అడ్వాంటేజెస్ అండి. ఏంటంటే ఫ్రూట్కి వాల్యూ ఎడిషన్ మేము చేస్తున్నామండి. మామూలుగా ఒక 50 రూపాయలకి అమ్మగలిగింది ఇలా ఇంత నీట్గా ఉన్నప్పుడు 60 రూపాయలు కాదు 70 రూపాయలు పెట్టడానికైనా కస్టమరు హ్యాపీగా పెడతాడు. సో రైతుకి ఉపయోగకరం అండి. ఫ్రూట్ లాసెస్ లేకుండా ఈ టెంపరేచర్స్ బయట టార్మాక్ టెంపరేచర్ నాకు తెలిసి 50 డిగ్రీల పైన ఉంటుంది తార్ రోడ్డు మీద వచ్చేటప్పుడు. సో ఆ టెంపరేచర్లో ఫ్రూట్ బాగా పాడైపోతుంది. ప్రీ కూలింగ్ అయిపోయాక మేము రైపనింగ్ చేస్తామండి. రైపనింగ్ అయ్యాక పోస్ట్ కూలింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ
3 రోజులు ఉంటుందండి మా దగ్గర. 4వ రోజు ఎవరైనా అమ్ముకునే వాళ్ళకి, ట్రేడర్స్ కానీ సూపర్ మార్కెట్లకు కానీ వెళ్ళిపోతుందండి. వాళ్ళు 2 రోజుల వరకు హోల్డ్ చేయొచ్చు, 1 రోజు నుంచి 2 రోజులు హోల్డ్ చేయొచ్చు వాళ్ళు. దాని తర్వాత టేబుల్ మీదకి వెళ్తుంది, అంటే కొన్న కన్జ్యూమర్ టేబుల్ మీదకి వెళ్తుందండి. 1 రోజు 2 రోజులు 3 రోజుల వరకు కూడా దాన్ని హ్యాపీగా తినొచ్చు. సో దీని షెల్ఫ్ లైఫ్ పెంచుతామండి. ఆ వేడికి ఏమవుతుందంటే పాడైపోతుంది. ఆ వేడి అంతా మేము ఇక్కడ మేనేజ్ ఈ వీటితో ఈ పారామీటర్స్ అన్నీ మేము మేనేజ్ చేస్తున్నాం కాబట్టి 4 రోజుల్లో చెడిపోయేది 7-8 రోజుల దాకా వస్తుంది కాబట్టి దీని వాల్యూ ఎడిషన్ చేస్తామండి. ఇది రైతుకు చాలా ఉపయోగం, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బేసిక్గా ఫుడ్ ప్రొడ్యూస్ తగ్గకుండా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగానే ఉపయోగం అండి. ఇది న్యాచురల్, దీనిలో ఏమీ డౌట్ లేదు. FDA నామ్స్ ప్రకారం ఇథిలీన్ అనేది ఒక న్యాచురల్ రైపనింగ్ హార్మోన్. ఆ హార్మోన్ని మేము క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో టెంపరేచరు, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఈ 4 పారామీటర్స్ మేనేజ్ చేస్తూ ఇస్తామండి. ఈ ఛాంబర్ నుంచి ఎక్కడ తీసుకెళ్తారు ఇక్కడ అయిన తర్వాత? ఈ ఛాంబర్లో ఫ్రూట్ మెచ్యూరిటీ బట్టి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు ఇథిలిన్ గ్యాస్ పంపింగ్ ఉంటుందండి. ఇది అయిపోయాక పోస్ట్ కూలింగ్ అంటే లోపల ఒక స్టోరేజ్ ఉంది, ఆ స్టోరేజ్లో పెడతామండి. అంటే ఆ ట్రేడర్ కానీ ఎవరైతే మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ప్రాబ్లీ 1 రోజులో అమ్మాలనే థాట్తో రావచ్చు, 2-3 రోజులు ఉంచాలనే థాట్తో రావచ్చు. దాన్ని బట్టి అక్కడ ఆ పారామీటర్స్ సేమ్ టెంపరేచర్ అనేది ఒకటి మెయిన్ అండి. ఆ పారామీటర్ మెయింటైన్ చేస్తాం. హ్యూమిడిటీ, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ 3 మేనేజ్ చేస్తాం. అది చూపిస్తారా ఛాంబర్? యా. ఇది ఏ ఛాంబర్ అండి? ఇది పోస్ట్ కూలింగ్ అంటామండి. అక్కడ రైపనింగ్ అయిపోయింది, రైపనింగ్ అయ్యాక లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడు కన్జ్యూమర్కి కావాల్సినట్టు ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఉంది, వాళ్ళకి ప్రాబ్లీ 1 టన్ సేల్ ఉందనుకోండి ఈరోజు, అది ఈరోజు పంపించాలా, రేపుకి కావాలంటే దానికి తగ్గ ప్రాసెస్లో మేము అంటే డిలే చేయగలం. 1 రోజు 2 రోజులు డిలే చేయగలం, కావాలంటే స్పీడప్ చేయగలం 1 రోజు 2 రోజుల వరకు. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఇథిలీన్ అన్న గ్యాస్ ఎప్పుడైతే ఈ ఫ్రూట్కి టచ్ అవుతుందో దీని అంతటి ఇదే ముగ్గడం మొదలవుతుందండి. రైపనింగ్ ప్రాసెస్ అన్నది దీనిలోనే మొదలవుతుంది, అందుకనే దీన్ని న్యాచురల్ రైపనింగ్ అంటారండి. ఇది ముగ్గడం అంటే మనం స్లో చేయగలిగితే ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టు మనం దాన్ని సెట్ చేయగలం అనమాట. 1 రోజు అటు ఇటు చేయగలం. 1 రోజు కావాలంటే ఎర్లీగా చేయొచ్చు, 1 రోజు కావాలంటే లేట్గా చేయొచ్చు. అండ్ రైపనింగ్ స్లో కూడా చేయొచ్చు, మనం 2-3 డేస్ వరకు పెంచవచ్చు దాన్ని టోటల్గా. డిమాండ్ బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసి పంపించగలం. సో దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని రోజులు ఉంచాలన్నది డిసైడ్ అవుతుందండి. ఇది దీని అంతటి ఇదే ముగ్గుతుంది కాబట్టి ఇది కంప్లీట్లీ న్యాచురల్ అండ్ సర్టిఫైడ్ అండి. సో ఆర్గానిక్కి సరిపోయే ప్రాసెస్సే ఇది. ఇది అయిపోయాక వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళవచ్చు. మాకు ముందస్తుగా మార్కెట్లోకి వెళ్ళిపోతుందండి. బీట్ సూపర్ మార్కెట్, బీట్ ట్రేడ్ లోకల్ పుష్ కార్ట్స్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి. ఇది దీని తర్వాత అంటే మా దగ్గర నుంచి బయటకు వెళ్ళాక 1 రోజు నుంచి 4 రోజుల దాకా మేనేజ్ చేసుకోవచ్చు దాన్ని. టేబుల్ మీదకి వెళ్ళేదాకా బాగుంటుందండి. ఈ గట్టిదనం ఇలాగే ఉంటుంది, మెత్తబడిపోదు, పాడవదు. ఇది ఇక్కడ ఒక 2-3 డేస్ ఆపొచ్చు మీరు ఇక్కడ? 2-3 డేస్ ఆపొచ్చు అండి. టోటల్ ప్రాసెస్ 7 డేస్ అండి. మేము ఓన్లీ 3 డేస్లో బయటికి పంపించేస్తాం డిమాండ్ బట్టి. అది ఎందుకంటే ఇప్పుడు ఆ కమర్షియల్ స్కేల్ని పట్టుకోవాలి కదా, ఇప్పుడు మొత్తం అది అమ్మడానికి రెడీగా ఉండేటట్టు మేము చేసి పంపిస్తామండి. అమ్మిన పాయింట్ నుంచి కన్జ్యూమర్ టేబుల్ మీదకి వెళ్ళే పాయింట్ దాకా 2-3 డేస్ వరకు హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు. కావాలంటే ఇంకో రోజు ఎక్స్టెండ్ చేయొచ్చు, 1 రోజు ఎర్లీగా కూడా ఆ మెచ్యూరిటీ ఏ మెచ్యూరిటీతో వచ్చింది, అలా డిమాండ్ ఎలా ఉంది దాన్ని బట్టి మేనేజ్ చేయొచ్చు. అంటే అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటాయి? ఇప్పుడు బయటకు వెళ్తాడు, 3 డేస్ వరకు అమ్ముకోవచ్చు. 3 డేస్లో అతను టెంపరేచర్ మరీ 40 డిగ్రీలు ఆ రేంజ్లో పెట్టకుండా కనీసం 20 నుంచి 30 మధ్యలో, 30 ఉండకూడదు, 28 వరకు ఎలా మేనేజ్ చేసినా బాగానే ఉంటుంది. కస్టమర్ వినియోగదారుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 3 డేస్ ఉండొచ్చు అన్నారు కదా, అక్కడ ఉండొచ్చండి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటాయి? వినియోగదారుడు ఇంట్లో రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు, మామూలు రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ మామిడి పండుని పెట్టకూడదండి. 14 డిగ్రీస్లో చిల్లింగ్ ఇంజురీ అంటారు మామిడి పండుకి, అది పాడవుతుంది. అది జనాలకు తెలియక ఫ్రిడ్జ్లో పెడతారు. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, పెట్టని అవసరం లేదు. పెడితే పాడవుతుంది, చిల్లింగ్ ఇంజురీ అంటారు. చాలా మంది ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మామిడి, పెడతారండి. అవును. సో పెట్టక్కర్లేదు, అది హ్యాపీగా పెట్టొద్దు. ఓకే, గట్టిగా మాట్లాడితే పెట్టకూడదు. బట్ పెట్టినా నడుస్తుంది. చిల్లింగ్ ఇంజురీ వస్తే కనుక అది మెత్తబడుతుంది లోపల, అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. లోపల గుచ్చి కోర్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మరి మామూలుగా ఈ ఫార్మర్స్ గడ్డిలో పెడితే వీటి వల్ల కుదరదు. కుదరదు. అందుకే అక్కడ లాసెస్ ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ మనం 20% మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే దీన్ని మౌలిక సదుపాయం అని ఎందుకు అంటామంటే ఇది లేకుండా ఏది జరగదు. మనకి ఒకటి పల్లెటూరులో పూర్తిగా ఏమీ లేకుండా బతకటం ఒకటి, నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బతకటం ఒకటి, రెండు రకాలు. దాన్ని దీన్ని మిక్స్ చేయకూడదు మీరు. పూర్తిగా నేచర్గా బతకడం ఒక రకం, అది అదృష్టం. మనం నగరాల్లో బతికినప్పుడు ఎంత తక్కువ పొల్యూషన్తో బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి. ఎంత తక్కువ కార్బన్ రేటింగ్ అంటారు జనరల్గా దాన్ని. కార్బన్ రేటింగ్లో ఎంత తక్కువ రేటింగ్ మనకు వస్తే మనం అంత నాణ్యమైన జీవితం జీవిస్తున్నామని అర్థం అనమాట. కోర్ టెంపరేచర్ తీసిన తర్వాత అప్పుడు గ్యాసింగ్ ఇస్తాం క్వాలిటీ దాన్ని బట్టి. గ్యాసింగ్ 24 నుంచి 48 అవర్స్ ఇస్తాం. అది ఎంతసేపు ఇవ్వాలనేది ఈ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది ర్యాండమ్ శాంపిల్ తీసుకుంటాము, ఎక్కువ తక్కువ కాకుండా యావరేజ్గా దాన్ని మెయింటైన్ చేస్తాం అనమాట. ఇలా మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గొప్పతనం చెప్పుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఇండియాలో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ 1,00,000 కోట్ల విలువైనది పోతుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని మనం ఫీడ్ చేయొచ్చు ఈ పాడైపోయే ఎంతైతే మోతాదు ఉందో దాంతో. దాన్ని అంత చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందన్నమాట. ఇంత పాడైపోయినప్పుడు కొనుక్కునేవాడు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటాడు, రైతుకి తక్కువ రేటు వస్తుంది. అంటే ఈ మధ్యలో పాడైపోయింది అనమాట. ఇదంతా వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది కాకుండా మనకి పొల్యూషన్, మన రైతు వాడే కరెంటు, డీజిల్, దానివల్ల విదేశీ మార్గద్రవ్యం పోతుంది. ఎరువులు, పురుగు మందులు వాడతాడు, దానివల్ల నేచర్ పొల్యూషన్ అవుతుంది. భూగర్భ జలాలు వేస్ట్ అవుతాయి, మ్యాన్ పవర్ పోతుంది. ఒకటి కాదు, ఇవన్నీ రైతు మన దేశంలో ధనవంతుడు అవ్వటం అనేది ఒక కళ కింద మిగిలిపోతూ ఉంటుంది. ఇవన్నీ కావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే కోల్డ్ చైన్ కావాలి. కోల్డ్ చైన్లో ఫ్రూట్స్ అనేవి హైలీ పెరిషబుల్, చాలా తొందరగా పాడైపోతాయి కనుక వాటిని కోల్డ్ చైన్లో వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. కోల్డ్ చైన్ కావాలి, అలాగే కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇదంతా సురక్షితమైంది, చవకైంది. జనరల్గా ఒక అపోహ ఉంది సమాజంలో, అదేంటంటే కోల్డ్ చైన్ ఖరీదైందని అందరూ అనుకుంటారు. మీరు చెప్పే డ్యామేజ్తో పోలిస్తే చీప్ ఇది. అది ప్లస్ మన కోల్డ్ చైన్ ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మార్కెట్లో కోల్డ్ చైన్ ఉంటే రైతు తొందరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ని. ఎప్పుడైతే రైతు ఎక్కడ మోసపోతాడంటే, ఇది హైలీ పెరిషబుల్ కనుక దాన్ని ఆ రోజులో అతను అమ్ముకోవాలనే ఆదుర్దాతో అతను తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. అలాగే కోల్డ్ చైన్లో ఇంకో విభాగం ఏంటంటే, మనం అవసరమైతే 2-3 రోజులకి అతనికి ఫైనాన్స్ చేయొచ్చు. అతని ఏదంటే అవసరమైతే ట్రాన్స్పోర్ట్ కిరాయి కానీ అలాంటి ఫైనాన్స్ చేసి అతన్ని కంగారు పడి దాన్ని అమ్ముకోకుండా చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి కోల్డ్ చైన్ వల్ల. అలాగే కోల్డ్ చైన్ ఒక సెంట్రలైజ్ సిస్టంలో ఉండే ఉపయోగం ఏంటంటే, ఇక్కడ ఎక్కువ మంది ట్రేడర్స్ వస్తారు, వాళ్ళతో అలైన్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి రకరకాల వ్యక్తులు వస్తారు, వాళ్ళందరితో ఎక్కడ ఏది ఉంది, ఏది వెళ్ళింది అనేది సమాచారం కూడా మంచి ప్రైస్ అనేది ఉపయోగం. మేము ఫార్మర్కి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ ఎలా ఉండాలి, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం తీసుకోవాలి, ఇవన్నీ మేము కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం వచ్చిన రైతులకి. అలాగే వచ్చిన రిటైలర్స్ కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇదొక ఎడ్యుకేషన్ సెంటర్ లాంటిది, ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. ఇది అందరికీ చాలా బాగా వివరించారండి. ఇక్కడి నుంచి అయినా వినియోగదారులు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని పళ్ళు తింటారు. అలాగే రైతులు కూడా అనవసరంగా వినియోగదారులు ఆరోగ్యం చెడగొట్టే కార్బైడ్ వేసి పండించకుండా అలా ఆ రకం చేసినంత డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఈ రకమైన కోల్డ్ చైన్ ఉపయోగించుకొని వాళ్ళ డ్యామేజ్ తగ్గించుకొని మార్కెట్లోకి ఆరోగ్యకరమైన పండ్లని కోరుకున్నాము. ఎక్కువగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.